యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు, పరిశుద్ధమైన ఆత్మలో ఉన్నాడు. వీడియోలోకి వెళ్లే ముందు వెరీ స్ట్రాంగ్ డిస్క్లైమర్. ఈ వీడియోలో నేను కేవలం మతాన్ని అడ్డు పెట్టుకుని, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని స్కాములు చేసి ఫేక్ చేసే కొంతమంది ఫేక్ పాస్టర్లనే రోస్ట్ చేశా. అందరినీ కాదు, అద కొత్తెంగాల వరకే, అందరికీ కాదు. ఇది అర్థం చేసుకుంటే మీరు నేను ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. నేను ఇంకా ఎంత చెప్పినా మా మనోభావాలు దెబ్బతిన్నాయి, హట్ అయిపోయాం, ఫీల్ అయిపోయాం అంటారా? అయితే ఆ మనోభావాలు మడిచి మనసులో పెట్టుకోండి బ్రో. ఈ మధ్య మార్కెట్ లోకి ఒక కొత్త ఫేక్ పాస్టర్ బ్యాచ్ దిగింది. ఈ బ్యాచ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆల్రెడీ సినిమాలో రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్ లను తీసుకొచ్చి దానికి లిరిక్ రాసి ట్యూన్ కట్టి ఐటమ్ సాంగ్ ని దేవుడి పాటలాగా మార్చేసి మింగటం. I love you Jesus, happy birthday Jesus. ఒరే బాబు, నీకేమైనా మెంటలా? ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అనే సాంగ్ ని తీసుకొచ్చి అక్కడ అవసరం లేకపోయినా దేవుడి పేరు నిరికిచ్చి అపవిత్రంగా ఉన్న సాంగ్ ని పవిత్రంగా మార్చి మింగావు. I love you Jesus, happy birthday Jesus. అయినా ఈ సాంగ్ ఏం చూసారు? ఈ సాంగ్ చూడండి. నిప్పు 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 నిప్పు. నాదే దట్టి బ్రెయిన్, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. అరే మిమ్మల్ని ఇలానే వదిలేస్తే యేసు చూపి నీ గ్రేసు, యేసు నువ్వే నా బాసు అంటూ పిచ్చిపు అడ్డమైన లిరిక్స్ అన్ని రాసి అక్కడ అవసరం లేకపోయినా దేవుడి పేరు ఇరికిచ్చి మళ్ళీ దాంతో సాంగ్ పాడి మళ్ళీ అది తీసుకొచ్చి యూట్యూబ్ లోనే అప్లోడ్ చేసి మింగుతారు. మా ప్రాణానికి, మా దరిద్రానికి. మీలాంటి కొంతమంది లుచ్చగాల వల్లే ట్రూ క్రిస్టియన్స్ కి, జీసస్ కి, క్రిస్టియానిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. వీళ్ళని నేనే కాదు, మన క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయరు. పోనీ వీళ్ళని వదిలేయండి. మొన్న నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను రా. ఆ రీల్ లో ఉన్న పాస్టర్ ని చూసిన తర్వాత అసలు నేను ఎందుకు బతుకున్నాను రా బాబు అని చెప్పి అనిపించింది. కోయ్ 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 ఏంట్రా కోసేది? కోడి ముడ్డి. జాంచె గుయేసు నెట్ల దేకమో. అరే నువ్వు అర్జెంట్ గా నోటికి ప్లాస్టర్ వేసుకుని నోరు మూసుకో. ఎక్కడో కూడా నీకు నువ్వు పాస్టర్ అని చెప్పుకుని నోరు వెప్ప మాకు. ఎందుకంటే నీ బిహేవియర్ చూస్తుంటే నువ్వు పాస్టర్లా లేవు, ఎరిహూకుల సంఘానికి అధ్యక్షుడిలా ఉన్నావు. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. సెపెట్టి కొట్టండి, నీ సెపెట్టి కొట్టండి. లేకపోతే ఏంట్రా నువ్వు పాస్టర్ వా ఇంకేమైనా? పిచ్చి పలు రకాలు. నీకు ఏ టైప్ ఆఫ్ పిచ్చి పట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీలో కొంతమంది వచ్చి ఇలా అనొచ్చు, బ్రో వాడు కోయ భాషలో పాడుతున్నాడు బ్రో, ఒక భాషని వెక్కిరించకు బ్రో అని. యా బ్రో, ఐ అగ్రీ విత్ దట్. కానీ వాడు తెలుగు భాషలో పాడినా, కోయ భాషలో పాడినా, హిందీ భాషలో పాడినా వాడు పాడే పాటలకి ఒక పెద్ద ఆవిడ చనిపోయారు. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడవంట. డిష్ అని అడిగింది, ముసలం పడిపోయింది. ఆ ముసలమ్మ చచ్చిపోగానే చెప్పి నన్ను కొట్టారు. ఇప్పుడు చెప్పండి బ్రో, వాడిని రోస్ట్ చేయడంలో తప్పేమైనా ఉందా? లేదు కదా. రోస్టింగ్ అనేది ఒకళ్ళ ప్రాణం కన్నా తక్కువే కదా. అయినా ఈడు పాస్టర్ అంటే నేను కాదు కదా. ఇదిగో ఈయన కూడా నమ్మడు. హల్లెలూయా యేసు 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 మహారాజా. అయినా ఇదేం చూశారు? ఈ సో కాల్డ్ ఫేక్ పాస్టర్లు మొన్న లాక్డౌన్ టైంలో కూడా కరోనా వైరస్ అడ్డు పెట్టుకుని కూడా క్రింజ్ చేశారు. కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. కరోనా అనే వైరస్ ఇక ఆగిపోబోతుంది. ఏం పాస్టర్ అంకుల్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతుంది నాకే అర్థం కావట్లేదు. ఇంకా చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ కి ఏం అర్థం అవుతుంది నా వట్టకాయ? బై ద వే, ఈ ఫేక్ పాస్టర్ అంకుల్ చేసిన ఫేక్ పనులకి ఇంకో సెన్సిబుల్ పాస్టర్ ఒక ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడో అది కూడా చూడండి. దూరంగా ఉంది కదా. ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? కరోనా వైరస్ తో మాట్లాడుతున్నాడు. ఈ రబషందరబరబష్ అన్న ఆ భాష మనకు అర్థం అవ్వదు, కానీ ఎవరికి కరోనాకు అర్థమయ్యే భాష. ఇన్నాళ్ళకి కరోనాతో మాట్లాడి కరోనాని హెచ్చరించి కరోనా త్వరలో ఉరికంబమే ఎక్కబోతుంది. చూసారుగా, ఇందాక ఆయన మాట్లాడిన భాష పాస్టర్ అయిన ఈయనకే అర్థం కాలేదు. ఇంకా మనకేం అర్థం అవుతుంది చెప్పండి? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆ మంత్రాలు అవన్నీ ఫేక్ అని, అవన్నీ ట్రాష్ అని. మరి మమ్మీ ఎవర్రా మీరంతా? ఒకడొచ్చి డాడీ అంటాడు, ఇంకో ఆవిడొచ్చి ప్రియుడు అంటుంది, ఇంకోడొచ్చి కోయ్ కోయ్ అంటాడు, ఇంకోడొచ్చి ఐ లవ్ యూ అంటాడు. అసలు ఎవర్రా మీరు? పాస్టర్లా లేకపోతే సోషల్ మీడియా క్రింజ్తో బ్లాస్ట్ చేసే బ్లాస్టర్లా? అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నేను ప్రార్థనలో లైన్ లో నిలబడినప్పుడు ఎముకలు పట్టమన్నాయి. ఏంట్రా ఎముకలు పట్టుమన్నాయా? ఎముకలు పట్టుమంటే నువ్వు వెళ్లాల్సింది పాస్టర్ దగ్గరికి కాదు, డాక్టర్ దగ్గరికి. పాస్టర్ అంకులు, నాకు తెలియక అడుగుతాను, వాడి కాలకి నొప్పి అయితే మీరెందుకు వాడి మొహం మీద చెయ్యట్టారు? పెచ్చనా డాష్ గాల్ గురించి ఎంటమే గానీ లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం. స్వరూప పరిగెత్తాలనుందా నీకు? నాకు తెలిసి పాస్టర్ గారు పాస్ట్ లో బల్ల టైర్లకైన పంచర్లకి ప్యాచ్లు వేసేవాళ్ళు అనుకుంటా. అందుకే ఎప్పుడు చూసినా ప్యాచ్ ప్యాచ్ అంటున్నారు. లవ్ చేస్తున్నా ఎవరిని? ఏంట్రా
ఆని లవ్ చేస్తున్నావా? ఆని లవ్ చేస్తే మధ్యలో ఈ పాస్టర్ అంకుల్ ఏం చేయాలి? లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా. చచ్చిపోయా? ఆడమ్మాయిని. మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆడమ్మాయిని. ఏంట్రా ఆడమ్మాయివా? ఆడమ్మాయిని. ఎరా పిచ్చగా ఉందా? నీకు మేల్ క్యారెక్టర్ కి పేమెంట్ ఇచ్చారు, మేల్ లానే యాక్టింగ్ చేయి. ఫీమేల్ లా యాక్టింగ్ చేసావు అనుకో, పాస్టర్ గారి పవర్ తెలుసుగా, పాస్టర్ గారి పవర్ కి నువ్వు బలవ్వాల్సిందే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇంకొంతమంది పాస్టర్లు ఉంటారు, వీళ్ళైతే ఏకంగా దేవుడి పేరుతో కుంఫు కరాటీలు చేసి క్యాములు చేస్తారు. చిచ్చి, అయినా మీలాంటి ఫేక్ ఎరుపు పాస్టర్ గాల వల్లే మంచి మంచి పాస్టర్లు అందరూ బద్నాం అయిపోతున్నారు. అయినా మీలాంటి వాళ్ళ వల్లే ట్రూ క్రిస్టియానిటీకి, సొసైటీలో ట్రూగా క్రిస్టియానిటీ ఫాలో అయ్యే మన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. తెలుసును డాడీ, తెలుసును నాయనా, తెలుసును పప్పా, తెలుసునే నీకు తెలుసును. అబ్దుల్ కలాం గారు చచ్చిపోయి బ్రతికిపోయారు కానీ ఒకవేళ ఆయన కనుక బతుకుంటే మీలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి స్పేస్ లో పడమింగి ఆడనే వదిలేసి వచ్చేసేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు మధ్యలో అబ్దుల్ కలాం గారు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఏమో తెలీదు, ఐ డోంట్ నో. ఇలా వీడియోలు చూసి చిప్పు మింగింది. కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా. సంబడి లేడ్ ఎవరు? కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా. ఎవరా? కిడ్నీలో ఇన్ఫెక్షన్. హే బాబు, 2 కిడ్నీలో ఇన్ఫెక్షన్, మా ఫ్రెండ్ గాడికి అర్జెంట్ గా పార్సిల్ చేయి. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. అరే నీకు కావాలంటే ఉంచుకోవడానికి, వద్దనుకుంటే పీక్ పక్కన పడమింగడానికి. అదేమైనా ఇంటర్ కోర్స్ అప్పుడు కింద వేసుకునే ప్రొటెక్షనా? ఇన్ఫెక్షన్ ఏంట్రా ఉస్సు ఉస్సు అంటున్నావు? చెరువు గట్ల మీద చీర జాకెట్టు జాడించుకుని ఉతుక్కుంటున్నట్టు. పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది. పొత్తి కడుపులో నొప్పి వస్తుందా? మేబీ మీకు డైజెషన్ ప్రాబ్లం అనుకుంటా. అర్జెంట్ గా మెడికల్ షాప్ కెళ్ళి 2 హాజ్మోలా ప్యాకెట్లు కొనుక్కోండి. అప్పుడు ఎంచక్కా హాయిగా సుఖ విరోచనం అవుతుంది. దొడ్లోకి వెళ్ళి కూర్చొని వెంటనే ఫస్ట్ మోషన్ వచ్చేస్తుంది. 1 to 1.5 minute లో దొడ్లో నుంచి రావటం జరుగుతుంది. దేవునికి ఏం చూస్తున్నా. పన్నీర్ బిర్యానీలో పన్నీర్ అనుకుని పచ్చిమిర్చి మింగావు కదా. లాకి మా బామా చియా తెరా దశంద బ్రాండ్ షంద్. అరే ఏం భాషరా అది? దశంద బ్రాండ్ షంద్. లాకి మా బామా చియా తెరా దశంద బ్రాండ్ షంద్. నువ్వు కడుపులో నొప్పి అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా నీకు సీరియస్ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉందని. ఏంజిల్ వచ్చిండు నిన్ను తాకుతున్నాడు. ఎక్కడొచ్చింది బ్రో? నాకు కనిపించట్లేదు. చూడండి ఇక్కడ. రే ఆమె స్టమక్ అలా ఊగుతోందేంట్రా? కొంపతీసి ఆవిడ ఏమైనా బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి నాప్టాల్ నుంచి స్లిమ్మింగ్ బెల్ట్ ఆర్డర్ పెట్టుకుని ఆడు చుట్టుకుని మరి వాడుకుంటుందా ఏంటి? ఏంట్రా రే కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా అలా ఊగిపోతున్నారు. యాక్టింగ్ లో కమల్ హాసన్ ని మించిపోయారా. సూపర్ రా, సూపర్. స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. స్టోన్స్ పడిపోతున్నాయి యూరిన్ లో. అరే ఎర్రి పువ్వా, ఆవిడ యూరిన్ లో స్టోన్స్ వచ్చాయని చెప్పి నీకలా తెలుసురా? నువ్వు వెళ్ళి చూసావా? సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో నేను కేవలం మా కొంతమంది సో కాల్డ్ ఫేక్ పాస్టర్స్ ని మాత్రమే రోస్ట్ చేశాను, అందరినీ కాదు. మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి, అఫెండ్ అవ్వకండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, ఈ వీడియో కింద కామెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలోనే సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్. ఆ పాపినిటు పంపుడి. గాడ్ బ్లెస్ యూ.